ఆటుపోటులను తట్టుకుని రైతు పండించిన పంటను కొనుగోలు చేసేందుకు ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను సమన్వయం చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ తెనాలి మండల అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. అల్పపీడన ప్రకటనతో రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు కొంతమేర నష్టపోయినా వరి సాగును రైతులు చేశారని, తెనాలి మండలంలో 15,000 ఎకరాల్లో వరి పంటను వేయడం జరిగిందని తెనాలి మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రేమ్ సాగర్ చెప్పారు. ఎస్ న్యూస్తో మాట్లాడుతూ ఆయన ఖరీఫ్ సీజన్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు కొంత నష్టపోయారని, అయినప్పటికీ పంట వేయడం జరిగిందని చెప్పారు. చేతికి వచ్చిన పంటను దక్కించుకునే సమయంలో అల్పపీడన ప్రకటన కొంత ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అల్పపీడనం తొలగిపోవాలని ఏవో ఆకాంక్షించారు. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో మరో 4 రోజుల్లో రైతు ప్రయోజనాలను కాపాడేలా రైతులకు కావాల్సినవన్నీ ఇవ్వటం జరుగుతుందని ఏవో ప్రేమ్ సాగర్ తెలియజేశారు. ప్రస్తుతం మన మండలంలో వరి దాదాపు 15,000 ఎకరాల దాకా విత్తారు. ఇప్పటి వరకు పంటను తీసుకొచ్చారు. ప్రకృతి వైపరీత్యం సంభవించిన తట్టుకొని ఆ పంటను మనం ఇప్పటివరకు తీసుకొచ్చాం. ప్రస్తుతం సుంకు దశలో, వెన్ను దశలో, పొట్ట దశలో 3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం వర్షం పడితే కొంచెం రైతుకు కొంచెం కాదు చాలా ఇబ్బంది. కాబట్టి అన్ని మందులు పిచికారీ కూడా అయిపోయింది. అక్కడక్కడ ఏదైనా మెడవిరుపు ఉంటే దానికి పిచికారీ చేస్తున్నారు, ట్రైసైక్లోజన్ కానీ బాన్ కానీ. తర్వాత దోమ కంట్రోల్ కూడా ఎన్నుకు వచ్చేసింది కాబట్టి ఇంకా మందులు అవసరం లేదు. కాబట్టి ఈ టైంలో మాత్రం వర్షం పడకూడదని మనం కోరుకోవాలా. ప్రకృతి మనకు బాగా సహకరించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వర్షం వస్తే ఇబ్బంది పడుతుంది. మన గౌరవ మంత్రివర్యులు గౌరవ ధాన్యం కొనుగోలు ఎటువంటి ఇబ్బంది పడకుండా మేము ధాన్యం కొనుగోలు చేస్తామని తెలుపున్నారు. మార్గదర్శకాలు రెడీ అవుతున్నాయి. ఏ మిల్లుకైనా మనం టైఅప్ చేసుకోవచ్చు అని చెప్పున్నారు రవి కళాక్షేత్రంలో మీటింగ్ జరిగినప్పుడు. కాబట్టి మనం ఏం బెంగపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ మద్దతు ధర కంటే ఎక్కువ మధ్యవర్తులు కానీ తీసుకుంటే మీరు అక్కడ అమ్మేయండి, లేకపోతే అదే ధర తీసుకుంటే అమ్మేయండి. లేదా తక్కువ ధరకు వస్తే మా దగ్గరికి రండి. రైతు సేవా కేంద్రాల దగ్గర ఈ పంట చేసిన వాళ్ళ దగ్గర కూపన్లు ఇచ్చేసి వాళ్ళ ద్వారా మనం ధాన్యం కొనుగోలు చేస్తాం. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ శాఖ వారు అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు రాయలసీమ మరియు మన కోస్తాలు పడవచ్చు అని చెప్పున్నారు. అటువంటి సిచ్యువేషన్ మనకు రాకుండా ఉండాలని కోరుకుంటున్నాం. తర్వాత వ్యవసాయ శాఖ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు. అవి కార్యరూపం దాల్చేలేకే దాదాపు 1 మంత్ అవుతుంది. డిపార్ట్మెంట్లకు బడ్జెట్ వచ్చింది. అప్పుడు మనము రైతులకు సూక్ష్మ పోషకాలైన జింకు కానీ, లేకపోతే చౌడుకి జిప్సమ్ కానీ, లేకపోతే యంత్ర పరికరాలు టార్పాలిన్ పట్లు కానీ, తైవాన్ స్ప్రేలు కానీ, ట్రాక్టర్ వస్తువులు కానీ, ఆయిల్ ఇంజిన్ కానీ, మోటార్లు కానీ వచ్చినప్పుడు మనం సరఫరా చేస్తాం. అన్నదాత సుఖీపో కూడా బడ్జెట్లో పద్దు ఏర్పాటు చేస్తున్నారు. అవి వచ్చినప్పుడు గవర్నమెంట్ వారు వ్యవసాయ శాఖ వారు మార్గదర్శకాలు ఏదైతే ఇస్తారో దాని ద్వారా మనం లబ్ధి పొందవచ్చు. కాబట్టి రైతు సోదరులందరూ ఈ సమయంలో కొంచెం సమన్వయం పాటించి ధైర్యంగా ఉండి, వర్షం రాకూడదనే ఆశిస్తున్నాం. వర్షం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు కూడా ఇప్పుడు ఏమి తీసుకున్నా మనకు పంట చేతికి రాదు. ఎందుకంటే వర్షం వస్తే మానుకాయ వస్తుంది, రాలిపోతాయి, కింద పడుతుంది. కాబట్టి